హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి అండర్ బడ్జెట్లో నేను కొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చూపిస్తానండి. మా పాప కోసం నేను డిజైన్ చేయించుకున్నాను. లైక్ నాకున్న చిన్న నాలెడ్జ్ తోటి నేను డిఫరెంట్గా చేయించుకుంటాను. కలర్ కాంబినేషన్ అయినా లేదంటే తక్కువ బడ్జెట్లో ఎలిగెంట్గా ఎలా కనిపించాలి అనే విధంగా నేనైతే మా పాప కోసం డిజైన్ చేయించుకుంటానండి. నా చిన్న బుర్రలో ఉన్నటువంటి చిన్న డిజైనర్ని అయితే మీకు చూపిస్తాను. జస్ట్ జోకింగ్. ఓకే అండి. అండర్ బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్లోనే నేనైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాను. మీకు కూడా చూసేయండి. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. ఇది పెప్లమ్ టాప్ వస్తుంది. పెప్లమ్ టాప్ లాగా స్టిచ్ చేయించాను. అండ్ చూసారు కదా, కింద ప్రిల్స్ వస్తుంది. పెప్లమ్ టాప్ అంటే పైన వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్, సింపుల్గా ఉండాలి కానీ ఎలిగెంట్ లుక్ రావాలంటే ఇలా సింపుల్గానే ఉండాలి. అండ్ ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టించాను. ఫుల్ స్లీవ్లో కింద చిన్న టచ్కి చిన్న బార్డర్ యాడ్ చేసాము. అండ్ నెక్ కూడా బార్డర్ యాడ్ చేసాము. అండ్ హిప్ కూడా బార్డర్ అయితే యాడ్ చేసాం. బ్యాక్ వచ్చేసి ఇట్లా డోరీస్ ఇచ్చేసాము. అండ్ బ్యాక్ ఓపెన్ అయితే లేదండి, ఎందుకంటే మనం డీప్ నెక్ ఇచ్చాం కాబట్టి హెడ్ వస్తుంది పోతుంది కాబట్టి ఇంకా ఉక్స్ ఏం అవసరం లేదని డోరీస్ ఇచ్చేసి బ్యాక్ అలా పెట్టించేసాను. అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తుందండి. అండ్ చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాటమ్కి వచ్చేసి నేను ఇది కూడా ఫ్యాబ్రికే తీసుకున్నానండి. నేను ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ తర్వాత ప్రైస్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఇంత తక్కువలో చేయించారా అని అంటారు మీరు. అండ్ బాటమ్కి వచ్చేసి మెరూన్ కలర్ తీసుకున్నాను. అండ్ టాప్ కలర్ మీకు లైట్ షేడ్ కనిపిస్తుంది, బట్ అది డార్క్ లైట్ బేబీ పింక్ అయితే ఉంటుంది. అలా అంబ్రిల్లా టైప్ పెట్టేసి స్కర్ట్ అయితే స్టిచ్ చేయించాను. అండ్ వచ్చేసి 50-50 అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 50 రూపీస్కి 2 మీటర్ కట్ పీసెస్ ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను. 50 రూపీస్ టాప్, 50 రూపీస్ స్కర్ట్. నాకు స్కర్ట్లో ఇంకా మిగిలింది, సో నేనైతే ఉంచాను వేరే ఐడియా కోసం. అండ్ అలాగే టాప్లో కూడా మిగిలింది, ఎందుకంటే 2 మీటర్స్ అయితే మనం యూజ్ చేయం కదా. అండ్ లేస్ వచ్చేసి 120 రూపీస్ పర్ మీటర్. మా పాపకి నెక్కి, హ్యాండ్స్కి, హిప్కి అయితే సరిపోయిందండి లేస్. చూసారు కదా. అండ్ ఏ ఒక్క పీస్ కూడా వేస్ట్ చేయకుండా స్టిచ్ చేయించాను. లాస్ట్లో 2 పీసులు మిగిలాయండి, బట్ వాటిని ఎలా యూజ్ చేశానంటే డోరీస్ కుట్టించి డోరీస్ దగ్గర జస్ట్ నేను స్టిచ్ చేశాను అనమాట. డోరీస్ దగ్గర ఇట్లా ఐడియా ఉండాలి కానీ చిన్న పీస్ కూడా పోకుండా మనం డ్రెస్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ ఇది టోటల్ బడ్జెట్ వచ్చేసి 70 రూపీస్ ఆర్ 60 రూపీస్. నాకు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. నాకు లైనింగ్ పడింది. సో 100 రూపీస్ ఫ్యాబ్రిక్, 120 లేస్ అండ్ 60 రూపీస్ వచ్చేసి లైనింగ్ పడింది. ఇంత తక్కువ బడ్జెట్లో. అండ్ అలాగే స్టిచ్చింగ్కి అయింది. నేనైతే మా సిస్టర్ స్టిచ్ చేస్తారు కాబట్టి నాకైతే స్టిచ్చింగ్కి ఏం పడలేదు. ఇంకా మీరు స్టిచ్చింగ్ మీరు చేసుకుంటారా లేదంటే చేయించుకుంటారా అనేది. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో కట్ పీసెస్ చాలా మంచి లుక్ ఇస్తాయండి. మనం తీసుకొని మంచిగా డిజైన్ చేయించుకుంటే చాలా చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 50 రూపీస్కి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూపించే అవుట్ఫిట్ కంటే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. తెలిసిన వాళ్ళకి తెలిసుండొచ్చు. ఏవైనా కొత్త బట్టలు మనం దాచేసేటప్పుడు ఇలా బ్యాక్ అంటే ఇట్లా రివర్స్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే దాని కలర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ అవుట్ఫిట్ అండి. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి లెహెంగా బ్లౌజే అండి. ఇది బ్లౌజు చూసారు కదా, ఇది బ్లాక్ బ్లౌజ్. అండ్ చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ లాగా అయితే వస్తుంది దాని మీద. క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్. నేను ఇది మీషోలో
రూ. 135 అరౌండ్, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇలా బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని స్టిచ్ చేయించానండి బ్లౌజ్ కోసం. అండ్ ఒక 15 రూపీస్ లేస్ తోటైతే జస్ట్ నెక్ అండ్ హిప్ దగ్గర డిజైన్ చేయించాను. హ్యాండ్స్కి వచ్చినటువంటి వర్క్ తోటే హ్యాండ్స్ అయితే హైలైట్ అయ్యాయి. చాలా మంచి లుక్ ఉంటుంది. నేను వీడియోలో అంత లుక్గా అయితే కనపడట్లేదు, బట్ రియల్గా మా పాప వేసుకుంటే చాలా చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి ఇలా ఈ డిజైన్ అయితే పెట్టించాను, లైక్ లెహెంగా మంచిగా హైలైట్ అవ్వాలని. అండ్ సింపుల్ లేస్ వేయించాను, ఎందుకంటే మా పాప అరౌండ్ ఒక 3-4 ఇయర్స్లో 3 or 2 టైమ్సే వేసుకుంటుంది. ఆమెకి లెహెంగాలు అంటే అస్సలు నచ్చవు, బట్ నా ఆత్రం కొద్దీ నేను కొంటాను, స్టిచ్ చేపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజు, బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఇచ్చాను. అండ్ అలాగే డోరీస్ అయితే పెట్టించాను. అండ్ అట్లాగే డోరీస్కి కూడా విడిగా మనం తీసుకొని స్టిచ్ చేయించాను. అది తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటానండి నేను. ఇది జస్ట్ అరౌండ్ 135 రూపీస్ పడింది బ్లౌజ్ పీస్. 1 మీటర్ వచ్చింది, వెల్వెట్ క్లాత్ అయితే వచ్చింది. చాలా చాలా మంచిగా ఉంది బ్లౌజ్ అయితే, వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, విడిగా మనం కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి. అది చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ చూద్దామండి. బాటమ్కి వచ్చేసి నేను గోల్డ్ శారీలు ఎక్కడ పట్టినా గోల్డ్ తోటి నింపేస్తున్నారు కదా. ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా 3-4 గోల్డ్ అయితే కనిపిస్తాయి మనకి శారీస్, లైక్ వేరే బ్లౌజ్తో పేరప్ చేయడం కానీ ఇట్లా. నేనైతే మీషోలోని 400కి 380 అరౌండ్ పడిందండి నాకు. 400కి గోల్డ్ శారీ తీసుకున్నాను. గోల్డ్ శారీ తీసుకొని నేను స్టిచ్ చేయించాను. అరౌండ్ 4 మీటర్ అయితే లెహెంగాకి యూస్ చేశాను, ఎందుకంటే నేను క్యాన్ వేయించలేదు కాబట్టి నాకు ఎక్కువ ఫ్లేర్ కావాలి కాబట్టి 4 మీటర్స్ అయితే నేను యూస్ చేశాను. 4 మీటర్స్ యూస్ చేసి నేను లెహెంగా స్టిచ్ చేయించాను. ఇంకా అండ్ అలాగే ఫ్యూచర్లో లైక్ ఇంకో 1 year 2 yearsకి యూజ్ అయ్యేలాగా బెల్ట్ కూడా పెట్టించాను. మీకు ఐడియా ఉంటుంది, అట్లా లోపలికి వచ్చేలాగా బెల్ట్ అయితే వేయించుకున్నాను. అరౌండ్ 400 లోపే పడింది నాకు. అండ్ ఎలాగో మనం క్యాన్ అటాచ్ చేయించట్లేదు, మా పాప అస్సలు వేసుకోదు. క్యాన్ ఉంటే గుచ్చుకుంటుంది అంటుంది. సో దట్స్ వై నేను క్యాన్ ఇగ్నోర్ చేసి ఇట్లా ఎక్కువ క్లాతే పెట్టించి ఫ్లేర్ ఎక్కువ వచ్చేలాగా అయితే చూస్తాను. చాలా మంచిగా టర్న్అవుట్ అయింది లెహెంగా. అండ్ 2 మీటర్స్ అయితే మిగిలిందండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది, నేను నెక్స్ట్ చూపిస్తాను. 2 మీటర్లో నుంచి ఒక చిన్న బ్లౌజ్ స్టిచ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి దుప్పట్టతో పేర్ చేస్తే లెహెంగా చోలీ కూడా అవుట్ఫిట్ కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. నెక్స్ట్ థర్డ్ అవుట్ఫిట్ అండి. థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా నేను నా దగ్గర ఉన్న శారీతో అయితే డిజైన్ చేయించానండి. కింద ఫ్లేయర్స్ ఎక్కువ రావడం వల్ల పర్పుల్ శారీ, ఇది కట్టుకునేది కాదులే, పాపకి ఏదో ఒకటి డిజైన్ చేయిద్దామని చెప్పి చేయించాను. దిస్ ఈజ్ మై సిస్టర్ శారీ అనమాట, మా అక్క శారీ ఇది. తన దగ్గర తీసుకున్నాను. అండ్ సింపుల్, ఎందుకంటే 4 or 5 టైమ్స్ వేసుకుంటారు, ఎక్కువ డబ్బులు అయితే నేను అస్సలు పెట్టను. సో సింపుల్ లేస్ తోటి 10 రూపీస్ పర్ మీటర్ ఉండే లేస్ తోటి కింద సిల్వర్ కలర్ లేస్ అయితే మంచిగా హైలైట్ అవుతుంది అని చెప్పి 10 రూపీస్ లేస్ తోటి కింద పైన హిప్కి అయితే వేయించాను. కింద ప్రిల్స్ రావడం వల్ల నాకు 4 మీటర్ క్లాత్ అయితే పడింది. చూసారు కదా, చాలా ఫ్లేర్ వస్తుంది, చాలా మంచి లుక్ వచ్చింది కుట్టినప్పుడు. మీకు లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల అది డల్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా డార్క్ కలరే అనమాట. పర్పుల్లోనే డార్క్ పర్పుల్ అనమాట ఇది. చిన్న డోరీస్, హిప్కి లేస్ అండ్ కింద ప్రిల్స్కి కూడా ఇచ్చాను. తర్వాత టాప్ వచ్చేసి సిల్వర్ కలర్లోనే 80 పాయింట్స్ అంటారు కదా, సమ్ అరౌండ్, నాకు సరిగా తెలీదు, మా సిస్టర్ తెచ్చింది. ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించి
సేమ్ అరౌండ్ 120 ఆర్ 130 రూపీస్ తోటి మీటర్. దీనికైతే 1.5 మీటర్ పట్టిందండి లేస్. లైక్ వెనక క్రాప్ టాప్ లాగా ఇచ్చాము కదా, సో హైలైట్ అవుతుంది ఎప్పుడైనా కొప్పు పెట్టి జడ వేసినప్పుడు బ్యాక్ చాలా మంచిగా వెల్వెట్ అదే మీన్ హైలైట్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే బ్యాక్ కూడా వేయించాను. అండ్ బుటీ హ్యాండ్స్ అయితే ఫ్యాబ్రిక్ మన లెహెంగాలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తోటి బుటీస్ పెట్టించి లేస్ తోటి అయితే హైలైట్ చేయించాను. ఇవన్నీ కూడా నేను చెప్తాను, మా సిస్టర్ స్టిచ్ చేస్తారండి. మీరు ఎలా చెప్తారు అంటే, నేను జస్ట్ ర్యాండమ్గా అక్కడక్కడ చూసినవన్నీ ఇలా అయితే డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను మా సిస్టర్తో చెప్పడం, తనైతే స్టిచ్ చేస్తుందన్నమాట. చాలా మంచిగా ఉంది. దిస్ ఈజ్ ద అవుట్ఫిట్స్ అండి. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. అండర్ బడ్జెట్లోనే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ఐడియాస్ తోటి మీకు లెహెంగాస్ ఫ్రాక్స్ కావాలి అనేది కామెంట్ చేయండి బిలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.